అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. నా యాత్రలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని చూపిద్దామని మీ ముందుకు రావడం జరిగింది. కావున ఆ దివ్య క్షేత్రమును తిలకించి వద్దాం. పదండి పోదాం. బాలానగర్ నుండి కనీసం 30 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి బొంతపల్లి మహాక్షేత్రం శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉన్నది. ఆ ఆలయాన్ని దర్శించి వస్తాం. పదండి. నేను బాలానగర్ నుండి బయలుదేరి ఐడిపిఎల్, షాపూర్ నగర్, చింతల్, అదేవిధంగా సూరారం మీదుగా ఈ యాత్రను ప్రారంభించాను. ఈ విధంగా కొద్ది ముందుకు రాగానే ఇక్కడ సూరారం కట్టమైసమ్మ ఆలయం మనకు దర్శనమిచ్చింది. చూడండి, ఎంతో మంది భక్తులు ఈ కట్టమైసమ్మ ఆలయమునందున విశేష పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అక్కడి నుండి ముందుకు మనము వెళ్ళవలసి ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వారు ఓఆర్ఆర్ పై నుండి కూడా రావచ్చును. ఇదిగో ఓఆర్ఆర్ మనకు ముందల కనిపిస్తుంది కదా, ఇదే మనకు మెదక్ ఎగ్జిట్ ఒకటి మనకు ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి మెదక్ హైవే మీదుగా ఈ యాత్రను మనం ముందుకు కొనసాగించవలసి ఉంటుంది. ఈ ఓఆర్ఆర్ దిగగానే ఇక్కడ మనకు సుందర చైతన్య ఆశ్రమం ఒకటి కూడా మనకు ఉంటుంది. ఇది ఎంతో చక్కగా ఉంది. ఇది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇక్కడి నుండి నర్సాపూర్ 23 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. కాస్త ముందుకు రాగానే దుందిగల్ ఎయిర్పోర్ట్ ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క దుందిగల్ ఎయిర్పోర్ట్ నుండి మనము కొద్ది కిలోమీటర్ల ముందుకు వెళ్ళగానే ఈ బొంతపల్లి క్షేత్రం ఒక కమాన్ మనకు ఒకటి దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి, ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఈ అకాడమీ నుండి మనము ఒక 3-4 కిలోమీటర్ల ముందుకు బయలుదేరగానే మనకు బొంతపల్లి వస్తుంది. ఈ బొంతపల్లి క్షేత్రము నుండి ఎడమ భాగంలో ఒక కమాన్ మనకు కనిపిస్తుంది. ఆ కమాన్ మార్గం నుండి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇదియే ఆ బొంతపల్లి కమాన్. మెదక్ రోడ్డు మీదిగా వెళుతూ ఉండగా ఎడమ భాగంలో ఈ కమాన్ ఉంటుంది. కమాన్ నుండి 1 కిలోమీటర్ లోపలికి పోగానే మనకు కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కంపెనీలు దాటగానే మనకు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయం కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమ భాగానికి తిరిగినట్లయితే జిన్నారం వెళ్తాం. అక్కడ ముందర కనిపించేటటువంటి ఆ కమాన్ నుండి ముందరికి వెళితే భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం బొంతపల్లి క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి, ఇదియే ఆ క్షేత్రం. విశాలమైనటువంటి ప్రదేశములలో ఇక్కడ ఎన్నో వాహనాలను నిలిపి ఉన్నారు. ఇక్కడ ఎటువంటి వాహనాలకు పార్కింగ్ ఇబ్బందులు ఎటువంటివి ఉండవు. చాలా విశాలమైనటువంటి ప్రదేశం. ఎంతమంది అయినా ఈ ఆలయానికి రావచ్చును. ఇక్కడ ఆలయానికి 4 దిక్కుల గాలిగోపురాలను నిర్మించి ఉన్నారు. ఇది ప్రధానముగా మనము వెళ్ళేటటువంటి గాలిగోపురం. ఈ మార్గం నుండే మనము ఆలయం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది.
ఇక్కడ వసతి కోసమై వసతి గృహాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని ఏండ్ల కొద్దీ నిర్మించబడినటువంటి వసతి గృహాలు. అవన్నీ కూడా దర్శించుకొని ఇక్కడికి మనం ప్రధాన ఆలయం మనకు బయలుదేరుదాం. ఈ ద్వారపాలకులు ఇద్దరు కూడా ఇక్కడ ఆలయానికి దర్శనమిస్తారు. ముందరికి వెళ్ళగానే గోపురం నుండి కొద్ది ముందరికి వెళ్ళగానే ఇక్కడనే ఈ యొక్క ప్రధాన ఆలయం మనకు దర్శనమిస్తుంది. చూడండి, ధ్వజస్తంభం ఎంతో చక్కగా మనకు కనిపిస్తుంది. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం మెద అంటూ ఆ యొక్క అక్కడ బోర్డు కూడా మనకు ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయం విశేషముగా ఎంతో సుందరంగా అలంకరింపబడి ఉన్నది. ఇక్కడికి భక్తులు ఎందరో వచ్చి ఇలాగా వారి పూజా క్రతువులను ఆచరించుకుంటూ ఉంటారు. ఇక్కడనే కొబ్బరికాయలు, అర్చన, పూజ మొదలైనటువంటి టికెట్లను కొనుగోలు చేసే కౌంటర్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఈ ఆలయంలో ఎంతో సనాతన ధర్మము, శైవ ధర్మంతో నిర్వహించేటటువంటి పూజలు. ఇక్కడ కూడా పుట్టు వెంట్రుకలు, ఇంటి దేవుడుగా వీరభద్రస్వామిని ఎంతో మంది కొలుస్తూ ఉంటారు. ఇక నంది మండపమునకు నూతనంగా కవచములు ఏర్పాటు చేస్తూ ఉన్నారు శిల్పులు. ఈ యొక్క ఆలయాన్ని దర్శించినటువంటి సమస్త భక్తులకు ఎన్నో శుభాలు జరుగుతాయట. వీరభద్రస్వామి క్షేత్రమును మనం ఇదిగో ప్రధానమైనటువంటి శిఖరమును దర్శించుకుందాం. ఈ శిఖరము దర్శించుకునేటటువంటి ఇట్టి సమయంలో మాకు ఒక అద్భుతము కనిపించింది. సూర్యుని చుట్టూ ఒక ఇంద్రధనస్సు ఏర్పడింది. అదిగో ఎంతో ఆనందంగా మేము దర్శించుకున్నాము. ఆలయం లోపలికి రాగానే ఇక్కడ ఒక నటరాజస్వామి మూర్తిని దర్శించుకున్నాను. ఇక్కడ వైదేహి నృత్య ఆలయం వారు ఎంతో చక్కగా చిన్నపిల్లలకు నృత్యాలను నేర్పుతూ ఎంతో ఆనందమైనటువంటి అనుభూతిని కలిగి ఉన్నాను. ఇంత చక్కటి ఆ నృత్యాలను నేర్పుతున్నటువంటి తల్లి ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఎంతో మంది విద్యార్థులకు ఈ విధములుగా నృత్యములు నేర్పుతూ ఆ తల్లి నటరాజస్వామి అనుగ్రహమును పొంది దినదినాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
జై భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి భగవానికి జై. ఎంతో సుందర రూపమైనటువంటి ఆ వీరభద్రస్వామి దర్శనమును గావించుకొని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క భద్రకాళి అమ్మవారి సన్నిధానానికి చేరుకున్నాము. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకుంటూ ఉన్నారు. ఇటు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎన్నో శుభములను కలుగుతూ ఉన్నాయి. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సమస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ పూజారులు చక్కగా కుంకుమార్చనను జరుపుతూ ఉన్నారు. ఇట్టి వీరభద్రస్వామి ఆలయమునందున ఏ కార్యక్రమములను నిర్వహిస్తారో ప్రధాన పూజారి గారిని అడిగి తెలుసుకున్నాను. అతను ఎంతో చక్కగా ప్రస్తాయములను, అగ్నిగుండములు, అదే విధముగా కేశఖండన, రథములను, సత్యనారాయణ స్వామి రథోత్సవములను ఈ విధములుగా ఎన్నో పూజలను నిర్వహించుకుంటారని చెప్పినారు. ఈ విధంగా శ్రావణ మాసము, కార్తీక మాసములో ఇక్కడ ఎంతో మంది భక్తులు దూర ప్రాంతాల నుండి అనగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ విధములుగా ఈ 4 స్టేట్ల వారు ఈ యొక్క పూజకు ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది దూర ప్రాంతాల నుండి కూడా విచేస్తూ ఉంటారు. ఆ యాత్రలో భాగంగా మేము చేస్తున్నటువంటి వీడియోలన్నీ చూస్తున్నటువంటి వారికి నమస్కారములు తెలియచేస్తూ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు అన్నీ కూడా మీ కామెంట్ ద్వారా తెలుసుకొని నేను ఆ ఆలయాలకు వెళ్ళి చూపిస్తూ ఉంటాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు.